ఏదైతే జవారీలోని విష్ణుమూర్తి విగ్రహ తలను తొలగించిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో మేము జోక్యం చేసుకోలేము, అది ఆ డిపార్ట్మెంట్ పని అని చెప్పినా బాగానే ఉండు. సాధారణంగా ఇది ఏ మతానికి సంబంధించినటువంటి అంశమైనా అది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూనే అవుతుంది. లేదా అది పురావస్తు శాఖది అయితే కనుక ఆ పురావస్తు శాఖ నిర్ణయం తీసుకుంటుంది. అట్లా కాకుండా దాంట్లో ప్రధానంగా చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు పెద్ద ఎత్తున హిందువుల్లో ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఖుజురహోలోని జవేరీ దేవాలయంలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం చేయబడింది. దానివల్ల భక్తులకు ఇబ్బందిగా ఉంది. దాన్ని బాగు చేయడం కానీ అటువంటి విగ్రహం మరొకటి పెట్టడం కానీ చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఫిర్యాదు దాటుతూ ఏదో ఒకటి చేయమని వెళ్ళి ఆ దేవుడిని అడుగు, నువ్వు గొప్ప విష్ణుభక్తుడిని చెప్పుకుంటున్నావు కదా, వెళ్ళి ప్రార్థించు, అది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది, వాళ్ళ అనుమతి లేకుండా ఏమీ చేయలేం, సారీ అంటూ చెప్పారు. గవాయ్ గారు ఆఖరి వ్యాఖ్యం చెప్తే సరిపోయి ఉండేది. కానీ ఆ ముందు వ్యాఖ్యలు చెప్పాల్సిన అవసరమే ఉంది. న్యాయాధికారులు వాదనలు జరిగే సమయంలోనూ తీర్పులు ఇచ్చే సమయంలోనూ అనవసర విషయాలు తరచుగా ప్రస్తావిస్తున్నారు. దానివల్ల లేనిపోని వివాదాలు వస్తాయి. న్యాయమూర్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒకసారి న్యాయమూర్తులకి హితవు కూడా చెప్పారు. అయినా న్యాయమూర్తులు పద్ధతి మార్చుకోవడం, తమ గౌరవం తగ్గిస్తూ ప్రజలు చులకనైపోతున్నారు. కానీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సుప్రీం సూపర్ అధికారాలు ఉన్నాయి అనుకుంటూ రాష్ట్రపతిని పార్లమెంటుని కూడా శాసించే అధికారం మాకు ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఆ అహంభావమే వారి చేత ఇలా అనవసర వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తోంది. శాసన వ్యవస్థను శాసించే న్యాయ వ్యవస్థను రాజ్యాంగం కోరుకోలేదు. న్యాయ వ్యవస్థకు తమ పరిధేంటో రాష్ట్రపతి మరియు శాసన వ్యవస్థ చెప్పాల్సిన సమయం వచ్చింది. రాజకీయ తగుల్లో పడి శాసన వ్యవస్థ తన అధికారాలు న్యాయ వ్యవస్థకు వదిలేస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళడం భారతీయ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ అనవసరమైన మాటలు పడ్డానికి కాదు. అన్నింటికీ మేము దేవుడిని నమ్ముకుంటాం, మరి న్యాయ వ్యవస్థ రద్దు చేస్తారా అంటూ వ్యాఖ్యానిస్తున్న హిందువుల సంఖ్య పెరుగుతోంది.